హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా రాధ వాళ్ళ అమ్మగారు ఇంకా రాధ ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడ నుండి నేను లేవను అనేసి కూర్చుంటుంది. ఇంకా విక్రమ్ వాళ్ళ అమ్మగారిని చూస్తూ ఇంకా విక్రమ్ తనకు తెలిసిన వాళ్ళందరికీ కాల్స్ చేస్తూ రాధ ఏమన్నా వచ్చిందా అనేసి ఇంకా అడుగుతూ ఉంటాడు. అలాగే ఇంకా మీడియాకి అలాగే తెలియకుండా చూసుకోవాలనేసి చెప్పడంతో ఇంకా సరే సార్ అనేసి అంటూ ఉంటారు. ఎందుకంటే నా భార్య ఇలా తప్పిపోయింది, ఇలా కిడ్నాప్ చేశారంటే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది, అందుకనేసి ఇంటి పరువు పోతుంది, అందుకని మీడియాకి ఎక్కడ బయటికి వెళ్ళకూడదు ఈ న్యూస్ అనేసి చెప్తాడు. ఇంకా సరే అనేసి ఇంకా అంటూ ఉంటారు. ఇంకా విక్రమ్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఈ దుర్గా ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటారా అనేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. అసలు వాడు ఏం చేయబోతున్నాడు, ఇప్పుడు రాధని ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు, అసలు మనకి కొంచెం క్లూ దొరికితే బాగుండు అనేసి ఆలోచిస్తూ ఉండగా ఇంకా మరో పక్కనేమో రాధ వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉన్నావు అనేసి అనుకున్నానమ్మా, కానీ నువ్వు ఇంత ఆపదలో ఉన్నావు అనేసి నాకు తెలియదు. నేను ఈరోజు నిన్ను చూద్దామనేసి నీ సంతోషంగా ఉండడం కల్లారా చూద్దామని వచ్చాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను చూస్తాననేసి అనుకోలేదు తల్లి అనేసి బాధపడుతూ ఉంటుంది. సునందనేమో వదిన గారు లోపలికి వచ్చేయండి అనేసి అంటూ ఉంటే, లేదు వదిన గారు, నా కూతురు నా కళ్ళ ముందు కనిపించే వరకు నేను లోపలికి రాను, నా కూతురు వచ్చే వరకు నన్ను ఇక్కడే కూర్చొనివ్వండి అనేసి అంటే, సునంద మా కొడుకు అదే మీ అల్లుడు గారు ఉన్నారు కదా వదిన గారు, వాడు చూసుకుంటాడులే, వాడికి రాధ అంటే ప్రాణం, రాధని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండలేడు, కానీ ఈరోజు అనుకోకుండా ఇలా జరిగింది, అసలు మేము కూడా ఊహించలేకపోతున్నాం, అసలు రాధ ఎక్కడికి వెళ్ళిందో అసలు అర్థం కావడం లేదు, తనే స్వయంగా ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాననేసి వెళ్ళిపోయింది, లెటర్ రాసి వెళ్ళిపోయింది అనేసరికి ఇంకా రాధ వాళ్ళ అమ్మగారు, అవునా వదిన గారు, అసలు ఎందుకు తను అలా చేసింది, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేసి అంటే, ఏమో ఒక అతను తను కాలేజ్లో చదివేటప్పుడు ఒక అతను దుర్గా అంట తనని వేధించేవాడంట, తనని పెళ్లి చేసుకోవాలనేసి తనని ప్రేమించాలనేసి తన వెంట పడేవాడంట. ఈ మధ్య అదే గొడవ పడుతూ ఉన్నాడు, వాడు మాటికి మా ఇంటికి వస్తూ ఉన్నాడు, మా ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు రాధని. ఆ విషయంలో ఇంకా విక్రమ్ పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టాడు ఇంటి దగ్గర, కానీ రాధని ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి చెప్పడంతో ఇంకా రాధ అనుకోకుండా వాళ్ళ నాన్నని చూసేసి వస్తాననేసి వెళ్ళింది. ఇంకా ఇంటికి వచ్చాక నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావనేసి విక్రమ్ కాస్త గట్టిగా అన్నాడు. అందుకు బాధపడిందో ఏంటో వదిన గారు, తను ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, ఇది సంగతి జరిగింది, ఈ విషయము మీకు తెలియదు, మీకు చెప్పాలనేసి అనుకున్నాం, కానీ మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పలేకపోయాము అనేసి సునంద అంటూ ఉంటే, సరే వదిన గారు, కానీ ఇప్పుడు మాత్రం నేను లోపలికి రాను, నా కూతురు వచ్చే వరకు నేను లోపలికి రాను అనేసి ఇంకా అక్కడే కూర్చుంటుంది. ఇంకా విక్రమ్ మాత్రము అందరికీ ఫోన్లు చేస్తూ రాధ ఆచూకీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఒక చోట దుర్గా తనని దాచిపెట్టాడనేసి చెప్పడంతో సరే అనేసి ఆ లొకేషన్ పంపించమని ఇంకా చెప్పడంతో సరే అని ఇంకా కానిస్టేబుల్ లొకేషన్ పంపించడం జరుగుతుంది. ఇంకా అక్కడికి విక్రమ్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక రౌడీలు ఇంకా రాధ దగ్గర ఉంటారు. ఇంకా దుర్గానేమో కాస్త నేను బయటికి వెళ్ళేసి వస్తాననేసి ఇంకా తను వెళ్ళడం జరుగుతుంది. ఇంకా విక్రము మెల్లిగా కిటికీలో నుంచి చూసేసరికి రాధని చేతులు కట్టేసి తనని ఒక గదిలో బంధించడం జరుగుతుంది. ఇంకా విక్రము ఆ రౌడీలతో ఫైట్ చేసి రాధ దగ్గరికి వెళ్తాడు. రాధ ఒక్కసారిగా విక్రమ్ని చూసి విక్రమ్ సార్ అనేసి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. సారీ సార్, నేను చేసింది చాలా తప్పు అనేసి అంటే, ఎందుకు ఇలా చేసావు రాధా, నేను ఏదో మాటకి అలా అన్నాను, కోప్పడ్డాను, ఎందుకంటే నువ్వు ఏమన్నా అయిపోతే ఇప్పుడు నా బాధ్యత కదా, నేను చూసుకోవాల్సిన బాధ్యత నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా, అందుకనేసి నేను నిన్ను గట్టిగా మాట్లాడాను, ఎందుకంటే ఒక మాట నాతో చెప్పేసి వెళ్ళి ఉంటే బాగుండేది కదా అనేసి అన్నానే, కానీ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పలేదు అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో ఇంకా
రాధాని పద మన ఇంటికి వెళ్దాం అనేసి అంటే రాధా నేను రాను సార్ అనేసి అంటుంది. దాంతో లేదు రాధా ఇప్పుడు మీ అమ్మగారు మా ఇంటి దగ్గరే ఉన్నారు అనేసి అంటే అమ్మ వచ్చింది అక్కడికి అనేసి ఇంకా రాధ అంటుంది. దాంతో ఇంకా విక్రమ్ అవును మీ అమ్మగారు మా ఇంటికి వచ్చారు, నిన్ను అడిగారు, నువ్వు లేవు అనేసరికి మీ అమ్మగారు నేను వచ్చే వరకు తను గుమ్మం బయటే కూర్చుంటాననేసి తను గుమ్మం బయటే కూర్చున్నారు, అందుకని నువ్వు ఇప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాల్సిందే అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. దాంతో ఇంకా సరే అనేసి రాధ ఇంటికి రావడం జరుగుతుంది. ఇంకా రాధను చూసిన వాళ్ళ అమ్మ ఒక్కసారిగా తనని కౌగిలించుకొని అమ్మ రాధ ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి, నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ నువ్వు కనిపించలేదు, నువ్వు కనిపించకపోయేసరికి చాలా బాధ అనిపించింది, అందరిపైన అరిశాను అనేసి అంటే ఎందుకమ్మా ఈ తప్పంతా నాదే, ఎవరిది తప్పు లేదు, ఎందుకు అలా మాట్లాడావు అనేసి రాధ అంటుంది. అవును తల్లి నాదే తప్పే, అల్లుడు గారి కాలర్ పట్టుకొని నిలదీశాను, నా కూతురు కావాలని, తప్పు అయిపోయింది బాబు, అల్లుడు గారు నన్ను క్షమించండి, మీరు మళ్ళీ రాధ ఎంత నమ్మిందో నాకు తెలియదు, తను ఎంత ప్రేమించిందో, కానీ మీరు అనుకున్నట్టు నా కూతుర్ని నాకు తీసుకువచ్చారు, నన్ను క్షమించండి, మీ మీద నమ్మకం లేక ఏదో మాట్లాడేశాను అనేసి ఇంకా నన్ను క్షమించండి అందరూ అనేసి ఇంకా బతిమలాడుతూ ఉంటే ఇంకా దమయంతి అనాల్సిన మాటలు అనేసావు, ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా అనేసి మాట్లాడుతూ ఉంటుంది. సునంద ఏంటి వదిన గారు అలా మాట్లాడుతున్నారేంటి, ఇంకా తను ఏదో బాధలో అలా అనేసింది, ఎవరమైనా తన కూతురు కనిపించకపోయేసరికి అలాగే బాధపడతాము, ఆ సమయంలో తనకి అలా అనిపించింది ఇంకా అనేసి ఇంకా సునంద వెనకేసుకొస్తుంది. ఇంకా నన్ను క్షమించండి వదిన గారు అనేసి సునందని కూడా అడుగుతుంది. ఇంక మన మధ్యలో క్షమాపణలు ఏంటి వదిన గారు, ఎవరమైనా అలాగే బాధపడతాం అనేసి అంటే ఇంకా సరే నేను వెళ్ళొస్తాను, ఇక నుండి ఇంకా నా కూతురు బాధ్యత నువ్వే చూసుకోవాలి బాబు, మనసులో ఏమి పెట్టుకోకండి, మా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా మీరు బాగా చూసుకుంటారనే ధైర్యంతో నా కూతుర్ని ఇంకా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఇంకా ఇక నుండి నాకు ఎలాంటి బెంగ లేదు, నా కూతురు సంతోషంగా ఉంటుందని మీ ఇంట్లో నేను అనుకుంటున్నాను అనేసి తను ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రాధ రావడంతో ఇంకా రామచంద్రయ్య అలాగే విక్రమ్ వాళ్ళ నాన్నమ్మ అందరూ సంతోషపడిపోతూ ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, అలా చెప్పకుండా అలా వెళ్ళొద్దు కదా, ఏదో ఇంట్లో ఏదో సమస్యలు వచ్చాయనేసి అలా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతావా అనేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా దమయంతికేమో ఏమీ అర్థం కాదు, ఏంటి అత్తయ్య ఏంటి ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నారు, అత్తయ్యకి తను అంటే చాలా కోపం కదా, ఈరోజు ఏంటి తనని చాలా బాగా మాట్లాడుతున్నారు తన దగ్గర అనేసి, ఏంటి అత్తయ్య మీరు కూడా వాళ్ళ పార్టీలో చేరారా అనేసి అంటూ ఉంటే ఏంటి దమయంతి అలా మాట్లాడతావేంటి, ఇప్పుడు తను మన ఇంట్లో ఒక అమ్మాయి, మన ఇంట్లో మనిషి, అలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మనం ఊరుకోం కదా, అందుకనేసి నేను అలా అడుగుతున్నానే తప్పించి అంటున్నాను, కానీ మనము ఇప్పుడు తను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇంటి పరువు పోతుంది కదా, ఇప్పటికీ ఆల్రెడీ మన ఇంటి పరువు పోయింది, ఇప్పుడు ఏమంటారు విక్రమ్ భార్య అంట రాధ అనే అమ్మాయి వెళ్ళిపోయింది, పలానా ఇంటి అమ్మాయి అనేసి మళ్ళీ ఇంకా కాస్త చెడ్డ పేరు వస్తుంది, అందుకనేసి తనని అంటున్నాను అనేసి ఇంకా వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇంకా దాంతో దమయంతి మీరంతా ఒకటే, నేను నా కూతురే కదా సపరేటు, మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అనేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా రాధని ఇంకోసారి ఇలా వదిలేసి వెళ్ళకమ్మా అనేసి సునంద చెప్తూ ఉంటుంది, ఎన్ని బాధలు వచ్చినా నీకు మేము ఉన్నాం కదా, మాతో చెప్పుకో, అలాగే నీకు అండగా విక్రమ్ ఉన్నాడు, విక్రమ్ను వదిలేసి ఎలా వెళ్తావు తల్లి అనేసి లోపలికి వెళ్ళు, ఫ్రెష్ అప్ అయి వచ్చేసి ఏం తిన్నావో ఏమో ఇంకా భోజనం వడ్డిస్తాను అనేసి సునంద అంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.